కీర్తనలు 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించుము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారంటే, దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అలాగే ఆయన చెప్పిన మార్గము అనగా 10 ఆజ్ఞల చొప్పున మనము నడుచుకోవాలి. అలా నడుచుకుని ఆయన మాటను విని ఆయన యొక్క కొరకు ఆయన యందు మనం ఉంటే గనక మనము భూమిని స్వతంత్రించుకుని మన జీవితంలో హెచ్చుగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కోరుకునేది, ఆశపడేది అదే కదండి. మనము ఈ యొక్క లోకంలోని మనము ఎంతో సంపాదించుకుని హెచ్చుగా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాం. దానికి గల కారణం ఏమిటి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారేమిటంటే, ఆయన చెప్పిన మార్గంలో మనము నడవాలి. ఆయనని కనిపెట్టుకొని ఉంటే కనుక మన జీవితము ఖచ్చితంగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో అది మొలిచిన చోటని విస్తరించి చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అవునండి, మనము ఎలాగైతే వర్ధిల్లుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంటే, ఎక్కడుంటే అక్కడ మనము విస్తరింపబడి ఎంతో వర్ధిల్లుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో మనము ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాము, గోజాడుతూ ఉన్నాము, ఆయన యొక్క పాదాలు పట్టుకుంటున్నాము. ఎందుకని అంటే, మన యొక్క జీవితంలో వర్ధిల్లాలి, మనము ఎంతగానో ఆశీర్వదింపబడాలని మనము కోరుకుంటూ ఉన్నాం. అందుకనే ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాము ఉదయమునే. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, ఈ దినమున దేవుడు ఆయన యొక్క కృపను కానీ ఆయన యొక్క మార్గంను కానీ ఎవరైతే అంటుకట్టుకొని బ్రతుకుతారో వారి జీవితంలో హెచ్చైన జీవితము ఉండి వారు వడ్డిల్లి చక్కటైన ఆశీర్వాదకరమైన జీవితము గడుపుతారు, మంచిగా జీవిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమేమి చేయాలి అంటే, ఆయన చెప్పినట్టుగా నడిచి ఆ యొక్క వాగ్దానము మనము మన యొక్క జీవితాలలో స్వతంత్రించుకొని మనము ఎంతగానో వర్ధిల్లాలని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభు, మీ కృపాకనికి రస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభువా. నాయన, మీ మార్గంలో మేము నడవడానికి నాయన నా తండ్రి, మీ యొక్క కృపలో నాయన వర్ధిల్లడానికి మాకు సహాయం చేయండి నా ప్రభువా. మనుషులుగా ఎప్పుడు కూడా త్రొట్టిల్లిపోతూ ఉంటాం, అయితే మాకు బలపరచువారు మీరే, మమ్మల్ని నిలవబెట్టువారు మీరే. కాబట్టి నాయన ఉదయ కాలమున నాయన ప్రార్థిస్తూ ఉండగా సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థన చేయమన్న వారిని, వారి యొక్క బిడ్డల్ని, వారి భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నింటినీ కూడా సహాయం చేయండి. ముఖ్యంగా రక్షణ భాగ్యాన్ని దయచేయండి నా ప్రభు. నాయన నా తండ్రి, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నారు మీ కృపను వేడుకుంటున్నాను. అలాగే నాయన నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభా. ఏ దేశంలో కూడా నాయన ఎకనామీ నాయన నా తండ్రి డల్ అవ్వకుండా సహాయం చేయండి. 196 దేశంలోకి నాయన మీరు తోడై ఉండండి. ఈ భూమి మీద నా ప్రభా ప్రతి ఒక్కరూ నాయన యేసయ్యని ఎరగడానికి, యేసయ్యతో అంటుకట్టుబడడానికి సహాయం చేయండి. అలాగే నాయన నా తండ్రి, బిడ్డలైన వారికి బిడ్డలు దయచేయండి. నాయన బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి నాయన మంచిగా ఉండడానికి సహాయం చేయండి. నాయన నా తండ్రి, ఎవరికి కూడా కరోనా ఏది కూడా రాకుండా సహాయం చేయండి నా ప్రభు.
నాయనా నా తండ్రి సీజనల్గా వచ్చే నాయన ఎటువంటి అనారోగ్యం కూడా రాకుండా సహాయం చేయండి. చంటి బిడ్డల్ని ముసలివారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కల్తీ ఆహారం లేకుండా సహాయం చేయండి. మంచి పంటలు పండడానికి కృప చూపించండి. మీ యొక్క కృపతో ప్రతి ఒక్కరిని నడిపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.